Go. సో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మనకు పోలారం చెరువు కట్ట కింద ఆయకట్టు ఒక దాదాపు 1800 ఎకరాల ఆయకట్టు అందించడానికి అని కృషి చేస్తున్నాం. సో పోలారం చెరువు ఇంతకుముందు ఏంటంటే 0.15 టీఎంసీల సామర్థ్యంతోనే ఉండేది. ఆ ఉన్న 0.15 టీఎంసీని మనం ఈ చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు రెండింతలు అంటే 0.3 టీఎంసీ చేసి అక్కడ నుంచి మనం ఒక 360 ఎకరాలు ఉండే ఆయకట్టుని దాదాపు 1800 ఎకరాలకు ఆయకట్టుని ఇవ్వడానికని మనము దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం. అంటే దాదాపు ఏంటంటే ఈ పోలారం చెరువు కింద రెండు ప్రధాన కాలువలు, లెఫ్ట్ ప్రధాన కాలువ, రైట్ ప్రధాన కాలువ, అంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండ్ రైట్ మెయిన్ కెనాల్ ఉంటాయి. మన మహమూతారంకి వచ్చేసి రైట్ మెయిన్ కెనాల్ మాత్రము మన మహమూతారం అండ్ యామన్పల్లిలో పారుతూ ఉంటుంది. సో దాదాపు ఈ మెయిన్ కెనాల్ దాదాపు 4 కిలోమీటర్ల పొడుగు ఉంటుందండి. ఈ మెయిన్ కెనాల్కి మళ్ళీ 4 డిస్ట్రిబ్యూటర్లు అంటే D1, D2, D3, D4 4 డిస్ట్రిబ్యూటర్లు అంటే మెయిన్ కెనాల్కి పిల్ల కాలువలు లాంటి ఈ కాలువలు కూడా దాదాపు ఒక్కొక్కటి 3 నుంచి D1 ఏమో 3 కిలోమీటర్లు, D2 ఏమో 3.5 కిలోమీటర్లు, D3 3 కిలోమీటర్లు, D4 1 కిలోమీటర్. సో దాదాపు ఈ 4 డిస్ట్రిబ్యూటర్లు మనము నీరు పారించి ఒక 1800 ఎకరాలకు సాగునీటిని అందించడానికి కృషి చేయబడుతున్నాం. రైతుల వివరాలను చదివి వినిపించడానికి మేము ఒక ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సో ఇందులో దాదాపు 49 ఎకరాల విస్తీర్ణం గాను అనుభవదారుల వివరాలను మేము చదివి వినిపించి వారి నుంచి వినతులను స్వీకరించాము. సో చాలా వరకు వాళ్ళు అడిగిన అనుమానాలకు మేము సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మహాముత్తారం మండలానికి సంబంధించి చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగకరం. సో దీంట్లో మనకు దాదాపు పోలారం సిస్టమ్ నుంచి వెళ్ళి మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూట్ కెనాల్ ద్వారా నీరు అందించడానికి ఉద్దేశించిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించి మేము దాదాపు ఒక వారం నుంచి వెళ్ళి మండలంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. ఈరోజు చివరి గ్రామ సభ. దీని తర్వాత వీళ్ళ యొక్క వినతులు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్క పట్టాదారును అంటే అనుభవదారును మళ్ళీ మేము వాళ్ళను అడ్రస్ చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి మేము తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్ళి వినతులు తీసుకొని వాళ్ళకి అతి త్వరలో న్యాయం జరిగేటట్టు చూస్తాము. అదేవిధంగా వీళ్ళకి ఎంత నష్టపరిహారము వస్తుందన్న వివరాలను కూడా తెలుపుతాము. ఏ విషయంలో కూడా వాళ్ళకు అన్యాయం జరిగేది లేదు. ఇందులో ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వచ్చినటువంటి ఇరిగేషన్ అధికారులు మరియు డిటి గారు మరి GPO గారు ఇలా రైతులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, అట్లాగే మన రైతులకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని విషయం ఏంటంటే అసలు రైతులు నష్టపోయిన కాడ ఎట్లాగైనా కూడా ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రులు కొందరు అన్నారు, రైతులు అన్నారు ఏంటంటే ఇప్పుడు 500 మీటర్లు అంటున్నారు వీళ్ళు. అవును, ఒక వంతెన ఒక ప్లాట్ నుంచి పోవాలనుకుంటే రెండు భాగాలు అవుతుంది. వాళ్ళు దున్నుకోవడానికి అవతలికి వదులుకోవాలంటే 500 మీటర్లు అంటే అది సాధ్యంగా ఒక 200 మీటర్లు అట్లా వేయాలనేది నా ఉద్దేశం. అట్లయితే కొంచెం వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తిరిగి దున్నాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి అదొకటి చేసుకోవాలి. అట్లా ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టుగా ఏది ఇల్లు అయితే కూలిపోతానని చెప్పినట్టుగా దానికి ఏమన్నా వెసులుబాటు ఉంటే ఒక 2 మీటర్లు 3 మీటర్లు జరపడానికి కూడా కొంచెం ఆలోచన చేయాలి. అట్లాగే ఇంతకుముందు పైప్ లైన్ విషయం అన్నాడు. పైప్ లైన్ మనకి ఈ పైప్ లైన్ అనేది మనకి ఇంతకుముందు కనవాలలేదు, లోపల ఉంది కాబట్టి మనం సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయారు మన వాళ్ళు. కానీ ఆ పైప్ లైన్లు ఉన్నాయి కొన్ని, ఏది సైపన్ చేనులకి బోరకు కాడేసుకొని చేనులకు సైపన్, దాన్ని కూడా ఆలోచన చేసి మరి వాళ్ళకి ఏమైతే న్యాయం చేయాలనో దాన్ని చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది. ఈ సహకరించిన మా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ గ్రామ సభలో చిన్నకాళేశ్వరం కాలువలు మా చేనుల గడ్డంతా వస్తాయి కాబట్టి మాకు కొంతవరకు ఆ గడ్డంతా పారే వెసులుబాటు కల్పించాలని ఇరిగేషన్ అధికారులను కోరడం అనేది. మా ఊళ్ళే ఆ పారుదల ఉన్నప్పుడే అందరూ సత్యసామలంగా ఉంటారు రైతులు. ఖచ్చితంగా వారాలే ఆ పారేటట్టు మీరు చేయాలి.
మీ భూములు కోల్పోవడం వల్ల మీకు ఏమైనా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? పరిహారం కట్టిస్తామంటాను. ఎంతవరకు కట్టిస్తారనేది మనకు డిక్లేర్ లేదు ఇప్పటి వరకు. కట్టిస్తామని అయితే 3 అంతులు కట్టిస్తాం అంటాను. భూమి సాగులోకి రావాలి ఖచ్చితంగా. మాకు కూడా సాగులోకి రాకుండా అట్టిగా నీరు వెళ్ళిపోయి ఎక్కడనో కింద వారితే మాకు ఉపయోగం లేదు. అందుకోసం గడ్డ మీద కూడా నీరు వారేటట్టు ఎసులుబాటు కల్పించాలని ఇరిగేషన్ అధికారులను కోరడమైనది.